అయితే మెగా అభిమానుల్లో ఇలా సరికొత్త ఒక పండుగ వాతావరణం కూడా నెలకొంది. అయితే సంక్రాంతి కంటే ముందే రావడంతో మెగా అభిమానులు థియేటర్ దగ్గర బాగా సందడి చేస్తున్నారు. మా చిరంజీవి గారి ఫ్యామిలీ, మా చిరంజీవి గారు అసలు ఆయన చిరంజీవి గారు అంటే అసలు మా నాయకుడు. ఆయన అంతే నాయకుడి కంటే మా అభిమాన సినిమా ఇండక్టర్. అసలు చిరంజీవి గారు సినిమా తెర మీద పడితే మేము గుంటలు చుంచుకునే వాళ్ళం. అప్పుడు ఈ సొక్క ఇవాళ తెల్ల సొక్క ఉంది, అప్పుడు కలర్ సొక్కలు ఉన్నాయి మా కాడ. ఎప్పుడెప్పుడు షో పడిద్దని చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాం. చాలా రోజులుగా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డే 1 కూడా అన్ని రికార్డులు లేపేస్తాం అనుకుంటున్నాం. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం. ఆతృత ఆగట్లేదు. హడావిడి చూస్తుంటే బాగుంది. డే 1లో లేపుతారు అన్ని రికార్డులు. ఎట్లా ఉండదన్న, అన్ప్రెడిక్టబుల్. ఏ సినిమా అయినా లేచిపోయింది డే 1తో. సినిమా మాత్రం డెఫినెట్గా బ్లాక్ బస్టర్. ఆగలేకపోతున్నాం సార్. ఎప్పుడెప్పుడా అని 6 ఏళ్ళ తర్వాత వస్తున్నాం. సోలో కంబ్యాక్ ఇది ఇచ్చి పడేస్తాం. పుష్ప 2 డైరెక్టరే చెప్పాడు ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ గ్యారంటీ. అది డౌట్ లేదు అందులో. బ్లాక్ బస్టర్ సినిమా. నోటి పెట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీకే గుర్తుపెట్టుకుని. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు. రాకేష్, పుష్ప 2 కాదు, గేమ్ చేంజర్ 2 ఉంటే పుష్ప 2 ఉండదు, గుర్తుపెట్టుకో. అది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈరోజు వచ్చాను 6 ఏళ్ల తర్వాత మా అన్నగారిని చూడటానికి. సినిమా బాగుంటుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికైతే ఒకటే వాడు, అన్ప్రెడిక్టబుల్. ఏదైనా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంతే. హిట్ కొడుతున్నావు అంతే. జై చిరంజీవ, జై పవన్ కళ్యాణ్, జై చరణ్. సినిమా మాత్రం పాత రికార్డులు లేపుతున్నాం. నైట్ షో టాక్ రాగానే అసలు అంతా బ్లాస్ట్ అయ్యి అన్ప్రెడిక్టబుల్. 1 షో పడగానే అంతా లేచిపోతాయి పాత రికార్డులు మొత్తం. డెఫినెట్గా ఇది ఇండియా వైడ్గా ఒక గేమ్ చేంజర్ సినిమా. మన ఇండియన్ సినిమాలో చిరంజీవి గారు గేమ్ చేంజర్. మన ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇండియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గేమ్ చేంజర్. మన రామ్ చరణ్ గారు కూడా సినిమాతో ఆల్ ఇండియా గేమ్ చేంజర్గా మారిపోతున్నారు. అన్ప్రెడిక్టబుల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్గా బాబ్. జై చరణ్. అన్ప్రెడిక్టబుల్ గుర్తుపెట్టుకోండి. జై చిరంజీవ. మా అభిమాని హీరో, మేము ఎల్లప్పుడూ అభిమానించే మా మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి, మా చిన్న బాస్ మెగా హీరో రామ్ చరణ్ గారు బ్లాక్ బాస్ హిట్ కొట్టబోతున్నారు. మరి కాసేపట్లో ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతుంది. భారీ హిట్ రామ్ చరణ్ గారు కొట్టాలని, ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ అనే పేరు ఎప్పుడు రామ్ చరణ్ గారికి ఉండాలని. నేషనల్ అవార్డు కాదు, అవార్డులు ముఖ్యం కాదు. మా గురువు గారు, మా మెగాస్టార్ గారి అబ్బాయి అంటే స్వయం కృషి. రామ్ చరణ్ గారు గొప్ప వ్యక్తిత్వం గలవారు. జై చరణ్, జై గ్లోబల్ స్టార్. ఈ సినిమా కోసం ఎన్నో అంచనాలు ఉన్నాయన్న. ఈ సినిమా మాత్రం చించిద్ది, మామూలుగా ఉండదు సినిమా. ఈ సినిమాలో అన్న చేసే మంచి పనులు ఇవన్నీ కనపడతాయని మేము అనుకున్నాం. బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత మేము అనుకుంది రామ్ చరణ్. ఆయన పేరు సోలో సినిమా. అది తిరిగిద్ది, మామూలుగా ఉండదు, చింపిద్ది. లేదు, జస్ట్ పవన్ కళ్యాణ్ అంతే. సినిమా బ్లాక్ బస్టర్. ఏదైనా సంక్రాంతి మొన్నే చూడలే శంకర్ సినిమాలు అంతకుముందు ఎట్టుంటాయో అంతే. సూపర్ హిట్ కాదు, దాని అమ్మ పోద్ది ఇంకా పైకి. అది ఆస్కార్లు కాదు, దానికి మించి ఏమైనా ఉంటే అది కూడా తీయాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. యాడ దొరికితే మళ్ళీ నేనే పెట్టాలేమో. నమ్మకమే. చేంజర్ ఉంది. మాడు వణుకుతుండే అసలే సినిమా చూసి. ఎంతోమంది వణుకుతారు. ఇంకా మెగా అభిమానులకి సంక్రాంతి పండుగ 4 రోజుల ముందే వచ్చింది అని చెప్పుకోవచ్చు. అయితే గేమ్ చేంజర్ అనే మూవీ ద్వారా చిరంజీవి తనయుడైన కొడుకు గేమ్ చేంజర్ ద్వారా ఇలా సినిమా రిలీజ్ ఒక గంటలో కాబోతుంది. అయితే సినిమా ఎలా ఉండబోతుంది ఏందనేది ఇక్కడ కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు. వారి మాటలు నేను అడిగి తెలుసుకున్నాం. గ్లోబల్ స్టార్ చాలా నెంబర్ 1గా ఉంటుంది. ఈ సినిమా మించిన సినిమా ఉండదన్న. ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ బదులు కొడతాను. సినిమా సూపర్ డూపర్ హిట్గా ఉంటుంది. సంక్రాంతికి ఇదే మంచి మసాలా సినిమా. గేమ్ చేంజర్. నిన్న ఆహా షోలో కూడా బాలకృష్ణ గారు చెప్పారు, గేమ్ చేంజర్ మా అందరికీ గేమ్ చేంజర్ ఆడిస్తున్నాడని. మా పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు మొత్తం
ఈ సినిమాని ఘన విజయంగా సాధించి రికార్డులు బద్దలు కొట్టాలి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా మన పవర్ స్టార్ అభిమానులు కానీ, మెగాస్టార్ అభిమానులు కానీ, రామ్ చరణ్ అభిమానులు కానీ ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి కుటుంబ సభ్యతంగా చూసి రికార్డులు బద్దలు కొట్టాలి. సంక్రాంతి 2005 సంక్రాంతి మా జనసేన పార్టీ వచ్చి మొదటి సంక్రాంతి చేసుకుంటున్నాం. ఇదే సంక్రాంతి చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మెగా అభిమానులందరికీ ఈ సినిమా సందర్భంగా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. ఈ గేమ్ చేంజర్ సినీ ఇండస్ట్రీని చేంజ్ చేసి మన ఆంధ్ర తెలంగాణలో కూడా కంప్లీట్ సొసైటీని కూడా చేంజ్ చేస్తుంది. ఇది చాలా గంటాపదంగా చెబుతున్నాము. జై జనసేన, జై రామ్ చరణ్, జై పవన్ కళ్యాణ్. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. జాతిని ఇంకో స్థాయికి తీసుకెళ్తుంది. జాతర ఇది. జై ఆర్సీ, జై ఆర్సీ, జై ఆర్సీ. మెగాస్టార్ రామ్ చరణ్ హిట్ బ్లాక్ బాస్టర్. వి ఆర్ అన్ప్రెడిక్టబుల్. జై ఆర్సీ, జై జనసేన. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నా ఒక మాట చెప్తున్నా. మొన్న ఈవెంట్లో కూడా శంకర్ ఒక మాట చెప్పారు, గుర్తుంది అందరికీ. మన శంకర్ గారు చేసిన డబ్బింగ్ ఎన్నో హిట్ ఉన్నాయి. ఫస్ట్ టైం తెలుగులో తీసిన ఒక వ్యక్తి ఎవరంటే మన శంకర్ గారే. అది రామ్ చరణ్ గారి గురించి. మెగాస్టార్ గ్లోబల్ స్టార్ అలియాస్ రామ్ చరణ్ గారి గురించి తీసిన మొట్టమొదటి వ్యక్తి ఒక మన మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు, ఒక రామ్ చరణ్ గురించి తీసిన తెలుగు వ్యక్తి అంటే ఒక శంకర్ గారే. అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం తెలుగు తీశాడంటే బంపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందులో డౌట్ కూడా లేదు. బ్లాక్ బాస్టర్, దాంట్లో ఎవరు తిరగరాయరు. పుష్ప 2 దాన్ని రామ్ చరణ్ గారు ఎంతైతే 18 కోట్లు ఇస్తున్నా రివర్స్ కొట్టి 36 కోట్లు కొట్టిద్దని బాధ్యత నేను చెప్తున్నా. అలాంటి మన గ్లోబల్ స్టార్ ఒకటి హైలైట్. మెగా అభిమానులందరికీ 2025 సంవత్సరం బ్లాక్ బస్టర్ కావాలని గేమ్ చేంజర్ సంక్రాంతి శుభాకాంక్షలతో విడుదలైన సందర్భంగా మెగా హిట్ కావాలని మెగా అభిమానులకు జనసేన పార్టీ తరఫున మనందరి తరఫున హిట్ కొట్టాలని ఒక ఇదిగా మాట్లాడుతున్నాం.